రాజసుధా ఛానల్కి స్వాగతం. మన రాజసుధా ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలెన్నో మనం తెలుసుకుంటున్నాం. మరి ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. మనలో ఎక్కువ మందిని ఈ సమస్య వేధిస్తోంది. వివాహాలు తరచూ ఆలస్యం అవుతూ ఉన్నాయి. అంటే ఎక్కువగా మన సొసైటీలో ఈరోజు బర్న్ అవుతున్న సమస్య డిలేడ్ మ్యారేజెస్, అంటే లేట్ అవుతున్నాయి వివాహాలు. అంటే అమ్మాయిలకి దాదాపు 25 సంవత్సరాలు దాటిపోతుంది. అంటే వివాహ వయస్సు సాధారణంగా అమ్మాయిలకి 21, 22 సంవత్సరాల కల్లా వివాహం అయిపోతే చక్కగా జీవితం బాగుంటుంది. అటువంటిది 25, 25, 26 సంవత్సరాలు దాటిపోతుంది. కాబట్టి అందరిలోని ఆందోళన పెరుగుతుంది. కేవలం అమ్మాయిల్లోనే కాదు ఈ సమస్య, అబ్బాయిల్లో కూడా పెరిగిపోతుంది. అంటే ఉద్యోగం వచ్చి స్థిరత్వమైన నాటికి అబ్బాయిల వయసు 31, 32 సంవత్సరాలు ఉన్నా కూడా వారికి కూడా చక్కగా అమ్మాయిలు దొరకటం లేదు. మరి నా దగ్గరికి అనేక మంది వస్తూ ఉంటారు. మరి ఈ సమస్యతో ఎక్కువ మంది బాధపడుతున్నారు. మరి దీనికి పరిష్కార మార్గం ఏంటో తెలుసుకుందాం. సాధారణంగా జాతక చక్రంలో పాపగ్రహాలు సప్తమ స్థానంలో ఉండడం వల్ల, అంటే పాపగ్రహాలు అంటే శని, రాహు, కేతువు, సూర్యుడు ఇత్యాది గ్రహాలన్నీ కూడా సప్తమంలో ఉండటం వల్ల, అలాగే స్త్రీలకు అష్టమ స్థానం మాంగళ్య స్థానం అన్నారు. కాబట్టి అష్టమ స్థానంలో స్త్రీలకి పాపగ్రహాలు ఉండటం వల్ల, మరి సప్తమ అష్టమ స్థానాలకి పాపగ్రహ దృష్టి ఉండటం వల్ల మరి ఆస్ట్రాలజీ ప్రకారము ఇలాంటి ప్రాబ్లం తరచూ ఏర్పడుతుంది. ఈ మధ్యకాలంలో కుజదోషం అన్న మాట చాలా ఎక్కువగా వినబడుతుంది. అంటే కుజుడు లగ్నము, చతుర్థము, సప్తము, తర్వాత 12 స్థానాల్లో ఉన్నట్టయితే మరి చాలా వరకు కుజదోషంగా చెప్పారు. కుజుడున్న స్థానాలు కాదు, దృష్టి పడే స్థానాల వల్ల కూడా వివాహం ఆలస్యం అవుతూ ఉంటుంది. అయితే మనం ఈ రోజు తెలుసుకోబోయే చక్కటి పరిష్కారము, మరి వివాహం ఆలస్యం అవుతుంటే ఆ వివాహ కారక గ్రహం ఏదో చూసుకోవాలి. సప్తమ దృష్టి కలిగినది కుటుంబ కారక గ్రహాలు ఏదో చూసి వాటికి శాంతి చేసినట్టయితే చక్కగా, అంటే చాలా మంది అంటుంటారు ఆ పంతులు గారి దగ్గరికి వెళ్ళామండి, వీళ్ళ దగ్గరికి వెళ్ళామండి, అస్సలు మేము పూజలు కాళహస్తి వెళ్ళి రాహుకేతు పూజ చేయించేసామండి, అయినా కూడా అవ్వలేదు. ఏదైనా కూడా, అంటే ఎవరిని విమర్శించాలని నేను ఈ మాట అనడం లేదు, ఏదైనా కూడా ఒక క్రమ పద్ధతిలో గోచారంలో ఉండే గ్రహమా, సప్తమ దృష్టి కలిగిన గ్రహమా, ఇది జాగ్రత్తగా చూసుకొని పరిష్కారం ఇచ్చినట్టయితే, అంటే ఆ పరిహార ప్రక్రియలు ఏదైతే పాటించినట్టయితే మనకి చక్కగా, అంటే ఏ సమయంలో వివాహం అవుతుంది ముందు జాతకంలో చూసుకుని, అంటే జాతకంలో గురువు ప్రవేశించే కాలం ఉంటుంది, శుక్రుడు ప్రవేశించే కాలంలో అబ్బాయిలకు వివాహం జరుగుతుంది, గురువు ప్రవేశించే కాలంలో అమ్మాయిలకు వివాహ యోగం కలుగుతుంది. కాబట్టి ఆ ప్రవేశించే సమయం చూసుకొని కరెక్ట్ రెమెడీస్ మనం చేసినట్టయితే మరి చాలా వరకు వివాహం ఆలస్యమైన వివాహాలన్నీ ముందుకు సాగుతాయి. దీనికి అందరికీ అర్థమయ్యే చక్కటి టిప్స్ కూడా నేను ఈరోజు మీకు చెప్తాను. అయితే ఎవరికైతే వివాహం ఆలస్యం అవుతుందో మరి మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామిని చందనం కుంకుమతో 18 మంగళవారాలు కానీ లేదా 7 మంగళవారాలు కానీ అభిషేకం చేయండి. ఉదయాన్నే 6 గంటలకి మంగళవారం రోజు అభిషేకం మీరు చేసినట్టయితే తప్పకుండా మీకు వివాహానికి ఏ గ్రహాలైతే ఆటంకం కలుగుతుందో నివారించబడతాయి. అలాగే గురువారాలు చక్కగా శనగలు దానం ఇవ్వండి. 1,5 కిలోల శనగలు పసుపు రంగు బట్టలో చుట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం వల్ల గురుహోర ఉంటుంది. పొద్దున్న 6 నుంచి 7 సమయంలో ఈ రకంగా అమ్మాయిలు దానం ఇవ్వండి. ఖచ్చితంగా మీకు ఆలస్యం అవుతున్న వివాహం త్వరలో సెటిల్ అవుతుంది. అలాగే అబ్బాయిలు కూడా మీరు ఆందోళన పడద్దు. అబ్బాయిలకు ఎవరికైతే వివాహం ఆలస్యం అవుతుందో మరి శుక్రవారం రోజు బొబ్బర్లు దానం ఇవ్వండి. 6 నుంచి 7 సమయంలో బొబ్బర్లు తెల్ల బట్టలో చుట్టి దానం ఇవ్వండి. ఖచ్చితంగా మీకు ఆలస్యమైన వివాహం అబ్బాయిలకు ప్రత్యేకించి త్వరలోనే సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ అందరూ ఆచరించగలిగిన తేలిక పరిష్కారాలు. మరి పూర్తిగా జాతకం పరిశీలించి మరి ఇతర పరిహారాలన్నీ కూడా వారి జాతకం బట్టి ఆధారపడి ఉంటాయి. కాబట్టి వివాహం ఆలస్యం అవుతున్న వాళ్ళందరూ కూడా ఈ పరిహారాలు చేయండి. అలాగే అర్ధనాదీశ్వర ఆరాధన చేయండి దీనివల్ల. అలాగే అర్ధనాదీశ్వర రుద్రాక్ష, శివనంది రుద్రాక్ష, ఇవి కొన్ని రుద్రాక్షలు ఉన్నాయి. అవి ధరించినా కూడా మీకు ఆలస్యమైన వివాహం త్వరలోనే నిశ్చయం అవుతుంది. ఆ పాపగ్రహాలు ఏవైతే ఉంటాయో వాటికి చక్కటి పరిష్కారం జరిగి మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్ని. మీరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ చేయడానికి మీకు ఎటువంటి ఛార్జీలు కూడా అవ్వవు. వీక్షించండి రాజసుధా ఛానల్.